Good morning, dear friends. Welcome to our channel Hassan Aziz English to English. మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేశాము. అదే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క అప్డేషన్ అనేది మనవి వస్తూనే ఉంటాయి ఇంకా. దానితో పాటు మనకు కొత్తగా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసేటువంటి మరి ఒక టాపిక్ వచ్చేసి మనకు ఈ యొక్క కాంపిటీటివ్ లెవెల్స్‌లో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం ఇప్పుడు హైలైట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఫస్ట్‌గా మనకు టెట్ టు కమ్ టీఆర్‌టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్‌లో ఉండేటువంటి కంటెంట్ మరియు మెథడాలజీ రెండిటిని కూడా సింప్లిఫై చేస్తూ మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు ఎవ్రీడే అప్‌లోడ్ చేస్తాను. మీరు మన ఛానెల్ ఫాలో అవుతూ మీకు ఇంగ్లీష్‌లో క్వెషన్ ఏ విధంగా చదవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 4 ఆప్షన్స్‌ని ఏ విధంగా మనకు ఫాలో అప్ చేసుకోవాలి? అందులో రైట్ ఆన్సర్ ఏది? ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి? ఏ విధంగా రైట్ ఆన్సర్ చేయాలి? అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. నౌ లెట్ us గో బ్యాక్ టు ది ఫస్ట్ క్వెషన్ దట్ ఈస్ హి ఈస్ నాట్ హెల్తీ, హి ఈస్ నాట్ వెల్తీ. దీస్ 2 సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్. ఓకే. ఇక్కడ మనకు 2 వాక్యాలున్నాయి. ఒకటి హి ఈస్ నాట్ హెల్తీ. ఇక్కడి ఒక వాక్యము అతనికి ఆరోగ్యము లేదు. హి ఈస్ నాట్ వెల్తీ. అతనికి సంపద లేదు. ఇక్కడ లేదు అని చెప్పడానికి ముఖ్యంగా నాట్ అనేది ప్రామాణికంగా ఉంది చూడండి. నెగెటివ్ మీనింగ్ ఇస్తుంది మనకిక్కడ. ఈ నాట్ అనేదే ఓవరాల్‌గా 2 వాక్యాలను డామినేట్ చేస్తుంది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఈ 4 ఆప్షన్స్‌లలో మనము కంబైన్ చేస్తున్నాం ఈ 2 వాక్యాలని. ఏ విధంగా కంబైన్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి చూస్తే, లెట్ అస్ సీ. హి ఈస్ నెయిదర్ హెల్తీ నార్ వెల్తీ. ఇక్కడ నెయిదర్, నార్ అనేది మనకిక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి మనకు కంజంక్షన్. తర్వాత ఈస్ నాట్ హెల్తీ బట్ వెల్తీ. ఇక్కడ మీరు కొద్దిగా సెంటెన్స్‌ని అర్థం చేసుకుంటే, ఈస్ నాట్ హెల్తీ అతనికి ఆరోగ్యం లేదు. కానీ సంపద ఉంది. బట్ వెల్తీ. ఇది పక్కా రాంగ్ ఆన్సర్. దీన్ని తీసేయొచ్చు ఈజీగా. తర్వాత హి ఈస్ బోత్ హెల్తీ అండ్ వెల్తీ. ఆరోగ్యము ఉంది, సంపద ఉంది. ఇంక దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అంటే మనకు ఈ 2 ఆప్షన్స్ అనేవి మనము ఈజీగా మనకు 30 సెకండ్స్‌లో తీసేయొచ్చు. తర్వాత మనకు నెయిదర్, నార్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఈస్ ఎయిదర్ హెల్తీ ఆర్ వెల్తీ. అయితే నెయిదర్, నార్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎయిదర్, ఆర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇక్కడ నెయిదర్, నార్ అనేది మనము నెగెటివ్ సెంటెన్స్‌లో ఉపయోగిస్తాము. ఎయిదర్, ఆర్ అనేది మనం ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్‌లో ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ నెయిదర్, నార్ అనేది నెగెటివ్‌లో ఎలా ఉపయోగించవచ్చు అంటే ఇక్కడ నాట్ అండ్ నాట్ ఈ 2 కూడా నెగెటివ్ రిప్రజెంటేషన్‌లో ఉన్నాయి కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి హి ఈస్ నెయిదర్ హెల్తీ నార్ వెల్తీ. ఓకే. ఎయిదర్ ఆర్ ఎప్పుడు ఉపయోగించవచ్చంటే, పాజిటివ్ సెంటెన్స్‌లో మనము ఎయిదర్ ఆర్ అనేది మనము ఉపయోగించుకోవచ్చు. ఇక రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్టు ద బాయ్ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ టు చేంజ్ దెమ్. ద బాయ్ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ టు చేంజ్ దెమ్. ఇక్కడ మనకు ద మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్ టుక్ ఆఫ్. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్‌ని గుర్తించండి. అది దీని యొక్క అర్థం. అయితే మనకు జనరల్‌గా స్టూడెంట్స్ ఎక్కడ మైనర్ మిస్టేక్ చేస్తారంటే, ఏదైతే అండర్‌లైన్ చేశారో కేవలం దాన్ని మాత్రమే చూస్తారు. ఏంది టుక్ ఆఫ్ అంటే, ఏంది టుక్ ఆఫ్ అంటే అని. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇంగ్లీష్ ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోవాలంటే, ఒక వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, అందులో ఉన్న పదాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక పదాన్ని నువ్వు డైరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ అనేది ఎప్పుడూ కూడా అర్థం కాదు. బాగా గుర్తుంచుకోండి. ఓకే. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వాక్యం చదువుదాం. ద బాయ్ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ టు చేంజ్ దెమ్. నీకు ఇంతవరకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ పాయింట్ నీకు ఆన్సర్‌కి కీ ఫ్యాక్టర్. టు చేంజ్ దెమ్. టు చేంజ్ దెమ్. దెమ్ అంటే బట్టలు. అతను బట్టలు మార్చడానికి ఏం చేస్తాడు? అనేది మనం ఒకసారి 4 ఆప్షన్స్‌లో చూస్తే క్లీన్. క్లీన్ అనేది మనకు ఇర్రెలవెంట్. అది సరైన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఫ్లోర్ క్లీన్ చేస్తారు గానీ, ఇక్కడ బట్టలు క్లీన్ చేయరు. వాష్ ఉతుకుతారు. కొద్దిగా అవకాశం ఉంది ఆలోచించవచ్చు. రిమూవ్ అంటే తీసేయడం. ఫోల్డెడ్ అంటే మడత పెట్టడం. ఇక్కడ మీకు క్వెషన్ ఒక పార్ట్ చూస్తే ద బాయ్ టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ టు చేంజ్ దెమ్. ఇక్కడ టు చేంజ్ దెమ్ అంటే బట్టలు మార్చడానికి ఏం చేస్తాడంటే రిమూవ్ తొలగిస్తాడు. అంటే ఈ
పాయింట్‌తో నీకు దీని యొక్క మీనింగ్‌ని మనము ఈజీగా క్యాచ్ చేసాం. బాగా గుర్తుంచుకోండి. మీకు వొకాబులరీలో మీకు ఏదైనా సరే వర్డ్‌లో సినానిమ్ అయినా, యాంటోనిమ్, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏదైనా కానీ మీరు గుర్తించాలంటే ఫోకస్ ఆన్ ద కంప్లీట్ సెంటెన్స్ బట్ నాట్ ఏ సింగిల్ వర్డ్. ఎప్పుడైనా కూడా పూర్తి అర్థాన్నిచ్చే వాక్యాన్ని చూడాలి గానీ, ఒక్క పదాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు. ఓకే. దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్. ఓకే. నౌ నెక్స్ట్. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ఎబిలిటీ. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ఎబిలిటీ. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఎబిలిటీ మీన్స్ సామర్థ్యము. ఓకే. సామర్థ్యాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. హి కెన్ క్యారీ థిస్ బ్యాగ్. అతను తన యొక్క బ్యాగ్ తీసుకొని వెళ్ళగలడు. హి క్యారీస్ బ్యాగ్స్. అతను బ్యాగ్స్ మీన్స్ బ్యాగులు తీసుకొని వెళ్ళగలడు. అంటే బ్యాగులను తీసుకోగలడు. హి మే క్యారీ థిస్ బ్యాగ్. అతను ఈ బ్యాగును తీసుకొని వెళ్ళవచ్చు. హి షుడ్ క్యారీ థిస్ బ్యాగ్. అతను తప్పనిసరిగా ఈ బ్యాగు తీసుకొని వెళ్ళగలడు. అంటే ఇక్కడ తప్పనిసరిగా షుడ్ అనేది మనకేం తెలియజేస్తుందంటే కంపల్సరీ ఆర్ ఆబ్లిగేటరీ. ఓకే. కెన్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఎబిలిటీ. మే అనేది మనకేం తెలియజేస్తుందంటే పాసిబిలిటీ. ఇక్కడ క్యారీస్ అనేది మనకిది సింపుల్ ప్రెజెంట్. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏదంటే మనకు జనరల్‌గా ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇందులో మీకు ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎబిలిటీ అనేది అనగానే మనం ఆలోచించాల్సింది కెన్. కెన్‌కు రిలవెంట్‌గా మనకేమున్నాయంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఏబుల్ ప్లస్ 2 ప్లస్ వి1. అది కూడా ఎబిలిటీ రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకుండేది ఒకటే కాబట్టి కెన్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ హాస్ ఎ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఉండే వాక్యాన్ని గుర్తించండి. చూస్ ద సెంటెన్స్ దట్ హాస్ ఎ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఉండే వాక్యాన్ని గుర్తించండి. ఓకే. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. షీ సెడ్ థట్ షీ వాస్ బిజీ. ఆమె చెప్పింది ఆమె చాలా బిజీ. షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్. ఆమె అతని సహాయాన్ని అడిగింది. హి హెల్ప్డ్ హర్ మెనీ టైమ్స్. అతడు ఆమెకు చాలా సందర్భాల్లో సహాయం చేశాడు. ఐ విల్ నాట్ గో దేర్. నేనక్కడికి వెళ్ళలేను. అంటే ఫ్యూచర్ యాక్షన్. ఓకే. ఫైన్. ఈ 3 మీకు ఇక్కడ ఏం తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ఒక చిన్న క్లూ చూడండి. ఈ 3 ఒకే ప్యాటర్న్‌లో ఉన్నాయి చూడండి. అంటే ఒకే వాక్యము. ఆస్క్డ్ మెయిన్ వర్బ్, హెల్ప్డ్ మెయిన్ వర్బ్, విల్ నాట్ గో హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. కానీ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఇది ఒక సబ్జెక్ట్. షీ సెడ్ థట్. షీ వాస్ బిజీ. ఓకే. సెడ్ అనేది మనకు ఒక వర్బ్. వాస్ అనేది కూడా మనకిక్కడ మరి ఒక వర్బ్. ఈ 2 వాక్యాలు కలిపి ఎక్కడ కనెక్ట్ అయినాయంటే దట్ అనేటువంటి కంజంక్షన్‌తో కనెక్ట్ అయినాయి. ఓకే. కానీ ఇక్కడ ఎటువంటి కంజంక్షన్ లేదు. కేవలం కామన్‌గా ఒక ప్లెయిన్ స్టేట్‌మెంట్. ఒక వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ మనకిది డిఫరెంట్‌గా దట్ అనే కంజంక్షన్‌తో 2 షీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఉన్నాయి. ఇక్కడ మనకు షీ అనేది సబ్జెక్టు, సెడ్ అనేది వర్బు, థట్ షీ వాస్ బిజీ. ఈ కంప్లీట్‌గా థట్ షీ వాస్ బిజీ అనేది మనకేమవుతుందంటే ఈ సెడ్‌కు ఆబ్జెక్ట్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఈ సెడ్‌కు ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఉండేటువంటి దీనినే మనం ఏమంటామంటే జనరల్‌గా నౌన్ క్లాజ్‌గా చెప్పవచ్చు. దీన్నే మనం ఏమంటాము? నౌన్ క్లాజ్‌గా చెప్పవచ్చు. ఇక్కడ మనం రైట్ ఆన్సర్ ఏదంటే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఒక ప్యాటర్న్. లేదు నీకు ఇది అర్థం కాలేదు, కొద్దిగా ఆలోచిస్తున్నావంటే డైరెక్ట్‌గా ఒకటే క్లూ ఇస్తా బాగా గుర్తుంచుకోండి. మనకు డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనకు అసర్టివ్ సెంటెన్స్ ఉంది. గుర్తుందా? అసర్టివ్ సెంటెన్స్‌లో ఫస్ట్ మోడల్ అనేది ఎలా మారుతుందంటే దట్టుతో మారుతుంది. అసర్టివ్ సెంటెన్స్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మనకు నౌన్ క్లాజ్‌గా తీసుకోవచ్చు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ యూ రిమెంబర్ దిస్ పాయింట్. దీనికి లాజిక్, మ్యాజిక్, ఫార్ములాస్ ఏం అవసరం లేదు. ఒకటే ఒక గన్ షాట్స్. మనకు డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనకు ఉండేటువంటి ఫస్ట్ మోడల్ అసర్టివ్ సెంటెన్స్ అనేది దట్టుతో మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చినప్పుడు, ఆ దట్టుతో ఉండేటువంటి వాక్యాన్నే మనము ఈ యొక్క క్లాజెస్‌లో నౌన్ క్లాజ్‌గా మనము చెప్పవచ్చు. దట్స్ ఆల్. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నౌ లెట్ us see the next one. That is Sindhu, who came from Guntur won the match. The part of the sentence who came from Guntur.
ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ మనకు ఒక వాక్యం ఇచ్చినాడు. ఏమని? సింధు హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు వోన్ ద మ్యాచ్. ఇక్కడ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఎవరిని తెలియజేస్తుందంటే సింధు. సింధు ఏం చేసింది ఇక్కడ పని? సింధు వచ్చేసి మ్యాచ్ గెలిసింది. విన్, ఓన్, ఓన్. సింధు ఓన్ ద మ్యాచ్. సింధు వచ్చేసి ఒక మ్యాచ్ ని గెలవడం జరిగింది. ఓకే ఫైన్. ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హూ కేమ్ ఫ్రమ్ గంటూర్, హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు. దీని గురించి మనకి అండర్లైన్ చేసి ఇది ఏ క్లాజ్ లో ఉంది గుర్తించండి అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఈ 4 ఆప్షన్స్ లో మనం ఒకసారి ఈజీగా దీన్ని ఆన్సర్ చేయాలంటే 4 ఆప్షన్స్ లో ఒకటి ఫైనైట్ క్లాజ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇక్కడ ఫైనైట్ క్లాజ్ జనరల్‌గా మనకు ఏం తెలియజేస్తుందంటే బాగా గుర్తుంచుకోండి. టెన్స్ గురించి మాట్లాడేదే ఫైనైట్ క్లాజ్. అంటే ఒక వాక్యం ప్రెజెంట్ టెన్స్‌లో ఉందా? పాస్ట్ టెన్స్‌లో ఉందా? ఫ్యూచర్ టెన్స్‌లో ఉందా? అని చెప్పేది మనము ఫైనైట్ క్లాజ్‌గా చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనకు వాక్యంలో టెన్స్ గురించి చెప్పలేదు. అక్కడ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అది ఎవరి గురించో చెప్తుంది. ఇక్కడ సింధు. కాబట్టి మనకు ఫైనైట్ క్లాజ్ అనేది మనకు రైట్ ఆన్సర్ కాదు. ఇక్కడ మనకు 3 ఆన్సర్‌లు ఉన్నాయి. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే నౌన్‌ను ప్రత్యేకించి మాట్లాడేదే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీ ఎ గర్ల్ హూ ఈస్ అట్ ద బస్ స్టేషన్. ఐ సీ ఎ గర్ల్ హూ ఈస్ అట్ ద బస్ స్టేషన్ అంటే బస్ స్టేషన్ వద్ద ఉన్న అమ్మాయిని నేను చూశాను. ఇక్కడ మనకు ఐ సీ ఎ గర్ల్, ఏ గర్ల్, ఏ గర్ల్ హూ ఈస్ అట్ ద బస్ స్టేషన్. హూ అనేది గర్ల్ గురించి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, హూ అనేది గర్ల్ ను డిఫైన్ చేస్తుంది కాబట్టి, అది అక్కడ ఆ సందర్భంలో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయింది. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ట్రా పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది నౌన్. నౌన్ యొక్క అడిషనల్ సమాచారాన్ని తెలియచేసేదే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఓకే. ఇక్కడ సింధు వోన్ ద మ్యాచ్. నువ్వు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ తీసుకో. సింధు అనే ఆమె మ్యాచ్ గెలిసింది. ఎక్స్‌ట్రా‌గా ఏం తెలుసుకున్నామంటే హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు. ఎవరైతే గుంటూరు వచ్చారో ఆమె మ్యాచ్ గెలిసింది. ఇక్కడ ఏమవుతుంది? హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సింధు. ఓకే. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్న సమాచారాన్ని మనం ఏమంటున్నామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌గా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ జనరల్‌గా ఇక్కడ సింధు వోన్ ద మ్యాచ్ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. అది చాలు. కానీ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్‌ట్రా పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది అడిషనల్‌గా ఉండే సమాచారం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌గా మనము చెప్పవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చిరు ఈస్ అన్ యాక్టర్. చిరు ఈస్ అన్ యాక్టర్. జనరల్‌గా చిరు వచ్చేసి మనకు ఒక యాక్టర్. అది మన కామన్ స్టేట్మెంట్. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సింధు వోన్ ద మ్యాచ్. ఇది మనకు కామన్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఉంది కాబట్టి దీన్ని మనము నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌గా చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరోజినీ నాయుడు ఈస్ ఎ పోయెట్. సరోజినీ నాయుడు ఈస్ ఎ పోయెట్. ఓకే. సరోజినీ నాయుడు ఈస్ పెట్టి కామా అండర్‌లైన్ చేస్తాడు. ఏది? ద నైటింగేల్ ఆఫ్ ఇండియా పోయెట్. ఇక్కడ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేది ఏమవుతుంది? సరోజినీ నాయుడు యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆమె యొక్క బిరుదు గురించి మాట్లాడుతుంది. కాబట్టి అదేమవుతుంది అక్కడ గూడా మనకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది మనకిక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌గా చెప్పవచ్చు. ఇది జనరల్‌గా మీకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌లో ఉండేటువంటి కంటెంట్. లేదు నీకు డైరెక్ట్ ఆన్సర్ పెట్టాలా కొద్దిగా మనకు వే చూసుకోవాలంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌లో కామాలనేవి మనకుండవు. బాగా గుర్తుంచుకోండి. కేవలం ఒక నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌లో మాత్రమే మనకు కామాలనేవి ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. గెట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము దీనిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌గా చెప్పవచ్చు. తర్వాత మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది మనకేం తెలియజేస్తుంది? సబ్జెక్టివ్, వర్బ్, ఆబ్జెక్టివ్ కాంబినేషన్‌తో ఉండే ప్రతి వాక్యాన్ని కూడా మనము మెయిన్ క్లాజ్‌గా చెప్పవచ్చు. కానీ మెయిన్ క్లాజ్ అనేది మనకు రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లెట్ అస్ సీ ది నెక్స్ట్ క్వెషన్. హి నెవర్ డ్రింక్స్ మిల్క్. అతను ఎన్నడూ కూడా పాలు తాగడు.
చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. చూస్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ ఏ క్వశ్చన్ ఉంది మనకి ఇక్కడ? యెస్. టాపిక్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. అంటే ఈ యొక్క గ్యాప్ ను ఫుల్‌ఫిల్ చేయడానికి క్వశ్చన్ ట్యాగ్ అనేది మనము గుర్తించాలా. ఇది మనకు హి నెవర్ డ్రింక్స్ మిల్క్. ఈ వాక్యాన్ని మనం ట్యాగ్ గుర్తించాలంటే ముఖ్యంగా ఈ వాక్యం అనేది ఏ టెన్స్ లో ఉందో మనం గుర్తించాలా. ఇక్కడ ఈ నెవర్ డ్రింక్స్ మిల్క్ లో ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు ముఖ్యంగా హెల్పింగ్ వర్బ్స్ 2 ఉన్నాయి. డూ, డస్. ఐ, వి, యు, దే వచ్చేసి డూ ఫాలో అవుతాయి. హి, షీ, ఇట్ వచ్చేసి డస్ ఫాలో అవుతాయి. ఓకే ఫైన్. అయితే నెవర్ అనేది ఒకసారి చూస్తే ఈ నెవర్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే వాక్యానికి నెగెటివ్ మీనింగ్ ఇస్తుంది. నెగెటివ్ మీనింగ్ ఇస్తుంది. జనరల్ గా ట్యాగ్ అనేది మనకు స్టేట్మెంట్ నెగెటివ్ లో ఉంటే ఏమవుతుంది? ట్యాగ్ అనేది మనకు పాజిటివ్ లో ఉండాలా. ఓకే. నౌ గో బ్యాక్ టు 4 ఆప్షన్స్. ఇప్పుడు 4 ఆప్షన్స్ లో చూస్తే డస్ హి, డజంట్ హి, డిడ్ంట్ షీ, డిడ్ షీ. ఈ 2 పక్కా రాంగ్. మనం ఈ 2 గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. పక్కాగా ఎత్తేయొచ్చు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డిడ్ రావు కాబట్టి ఈ 2 కూడా తప్పు. ఉండేది మనకి 2 డస్ హి, డజంట్ సీ. ఇది నెగెటివ్ లో ఉంది కాబట్టి నెగెటివ్ రాదు. నెగెటివ్ లో ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది. మనకు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఆల్. మీకు క్వెషన్ ట్యాగ్ లో బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారంటే స్టూడెంట్స్ ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండవది సింపుల్ పాస్ట్ టెన్స్, మూడవది నెగెటివ్స్ ఉన్నాయి. నెవర్, హార్డ్‌లీ, రేర్‌లీ, స్కేర్స్‌లీ, బేర్‌లీ. ఈ మూడింటి మీద కొద్దిగా ఫోకస్ చేయగలిగితే సెంటెన్స్ యొక్క టైప్ గాని, దాన్ని ఏ విధంగా అనేది ఈజీగా చేయవచ్చు. ఓకే. సీయింగ్ ద పోలీస్, ద థీఫ్ రాన్ అవే. సీయింగ్ ద పోలీస్, ద థీఫ్ రాన్ అవే. ఓకే. ఆ పోలీస్‌ను చూస్తూ దొంగ రాన్ అవే. ఏం చేశాడు? పారిపోయాడు. దస్ ది సెంటెన్స్ హాస్. ది సెంటెన్స్ హాస్. ఈ వాక్యం ఏమి కలిగి ఉంది అనేది మనం మాట్లాడుతున్నాం. సీయింగ్ ద పోలీస్ అనేది మనకేమవుతుందంటే ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. అంటే ఫ్రేజ్ అంటే ఏం తెలియజేస్తుందంటే జనరల్‌గా ఫ్రేజ్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ యూ ఇన్‌కంప్లీట్ మీనింగ్. ఫ్రేజ్ అనేది మనకు కొన్ని వాక్యాల సముదాయంతో ఏర్పడుతుంది. కానీ అది సంపూర్ణ అర్థాన్ని ఇవ్వదు. ఫైన్. ద థీఫ్ రాన్ అవే. థీఫ్ రాన్ అవే అనేది మనకేమవుతుంది? అది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. అంటే దొంగ పారిపోయినాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే. ద సెంటెన్స్ హాస్ మెయిన్ క్లాజ్ అంటే ఒక వాక్యాన్ని కలిగి ఉండుట. రిలేటివ్ క్లాజ్ అంటే రిలేటివ్ క్లాజ్ అంటే మనకు ఏమి తెలియజేస్తాం అక్కడ హూ గాని, విచ్ గాని, దట్ గాని ఏదో ఒకటి ఉండాలా రిలేటివ్ క్లాజ్‌లో. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌లో కూడా మనకు హూ, విచ్ గాని, దట్ గాని ఏదో ఒక ఉండాలి. నాన్ డిఫైనింగ్‌లో కూడా కామాస్ ఉండి హూ, విచ్, దట్ ఉండాలా. ఇవి ఏమీ లేవు. డైరెక్ట్‌గా మనకు ఫ్రేజ్ కాంబినేషన్‌తో ఒక మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వన్ మెయిన్ క్లాజ్. వన్ మెయిన్ క్లాజ్. ఇది కంప్లీట్‌గా ఫ్రేజ్ అవుతుంది. ఇది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ దట్ ఈస్ వన్ మెయిన్ క్లాజ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ యూ కెన్ సింగ్ సాంగ్స్. ఓకే. నువ్వు పాటలు పాడగలవు. ఓకే. అనేటువంటి ఎబిలిటీని సూచిస్తుంది. చూస్ ద కరెక్ట్ యెస్ ఆర్ నో క్వెషన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్. పైన ఇచ్చిన వాక్యంలో యెస్ ఆర్ నో టైప్ క్వెషన్స్‌ని గుర్తించండి. యెస్ ఆర్ నో టైప్ క్వెషన్స్ అనగానే మీకు టైప్ ఏం గుర్తుకు రావాలంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది గుర్తుకు రావాలా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగానే మనకేమొస్తుంది? ఆస్కింగ్ క్వెషన్స్. ఆస్కింగ్ క్వెషన్స్ అంటే మనము ఇంగ్లీష్‌లో 2 విధాలుగా అడగొచ్చు. ఒకటి 24 హెల్పింగ్ వర్బ్స్‌తో ఒక ప్యాటర్న్. రెండవది WH వర్డ్స్‌తో ఒక ప్యాటర్న్. ఓకే ఫైన్. ఇక్కడ మనకి 4 కూడా హెల్పింగ్ వర్బ్స్. డూ, విల్ అండ్ కెన్. ఆల్రెడీ మనకి ఇక్కడ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్‌గా ఉంది కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్‌లో ఈ కెన్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలా? ఈ సబ్జెక్ట్‌కు ముందర తీసుకొని వాక్యం యొక్క చివరి భాగంలో క్వెషన్ మార్క్ పెడితే చాలు. అంతే. ఇక్కడ కెన్ యూ సింగ్ సాంగ్స్. కెన్ యూ సింగ్ సాంగ్స్. ఇంక నువ్వు వీటి గురించి ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదంటే ఇక్కడ కెన్ అనేది డైరెక్ట్‌గా హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి జస్ట్ దాన్ని సబ్జెక్ట్ ముందర తీసుకొని ఎండ్‌లో మన క్వెషన్ మార్క్ పెడితే చాలు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. హి వోన్ ద మ్యాచ్. హి ఈస్ ఇల్‌నెస్. హి ఈస్ ఇల్‌నెస్. అతను ఒక మ్యాచ్ గెలిచినాడు. అయితే మనకిక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చినాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్.
ఇచ్చి హీఈస్ ఇల్నెస్. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇల్నెస్ అంటే ఏమవుతుంది? అనారోగ్యం. అనారోగ్యంగా ఉన్నప్పటికీ తను మ్యాచ్ గెలిచినాడు అనేది మనకిక్కడ కంప్లీట్ సెన్స్‌లో మీనింగ్ ఇస్తుంది. ఇంతవరకు పాజిటివ్‌లో ఉంది. హి వోన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలిచినాడు. హి ఈస్ ఇల్‌నెస్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ. ఈడేమన్నాడు? చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. పైన ఇచ్చినటువంటి బ్లాంక్ ఫిల్ చేయడానికి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్. ఆ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ ఏముంది? కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని మనము 4 ఆప్షన్స్ లో గుర్తించాలా. ఓకే. ఈ 4 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఏముంది? ఇన్ స్పైట్ ఆఫ్. రెండవది ఇన్ ప్లేస్ ఆఫ్. మూడవది అహెడ్ ఆఫ్. నాలుగవది బై వే. ఓకే. అయితే మనకు దీని మీనింగ్ ఏమొస్తుందంటే మీకు ఇన్ స్పైట్ ఆఫ్ అనేది మీకు చాలా సందర్భాల్లో మీరు చదివి ఉంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ మీన్స్ అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ మీన్స్ అయినప్పటికీ. దీన్ని మనము ఎలా గుర్తించుకోవచ్చంటే కాంట్రోవర్సీలో ఉపయోగిస్తాం. అంటే ఒక స్టేట్మెంట్ పాజిటివ్‌లో ఉంటుంది. మనకు అదే వాక్యంలోనే మనకు నెగెటివ్ సెన్స్‌లో కూడా ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు పాజిటివ్‌లో ఉంది చూడండి. హి వోన్ ద మ్యాచ్. తర్వాత నెగెటివ్ సెన్స్ అనేది ఉంది. అంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ. అప్పుడు మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్. దీనికి రిలవెంట్‌గా మనకు ఇంకోటి కూడా ఉపయోగించవచ్చు. డిస్పైట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ డిస్పైట్. అది ఉన్నా, ఇది ఉన్నా 2 కూడా రైట్ ఆన్సర్‌లే. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా. ఇంక దీని గురించి మాట్లాడకూడదు. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా తప్పు. అహెడ్ ఆఫ్ అంటే ప్రొసీడ్ అంటే తప్పు. బై ద వే అంటే వయా. అంటే వయా మీన్స్ గో త్రూ. ఈ ద్వారా, దీని ద్వారా అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా, అహెడ్ ఆఫ్ అంటే ప్రొసీడ్ మీన్స్ కొనసాగించు. బై వే ఆఫ్ మీన్స్ గో త్రూ అంటే దీని ద్వారా. ఈ 3 కూడా మనకు మీనింగ్‌లో గాని అర్థం చేసుకోవడంలో గాని ఇక్కడ ఈ ప్లేస్‌లో లొకేషన్‌కి ఈ 3 కూడా మనకు సరిపోవు కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే. నెక్స్ట్ the bird dash out if you leave the door of the cage. If you leave the door of the cage. Choose the correct verb to fill in the blank. ఓకే. ఈ బ్లాంక్ ను ఫిల్ చేయడానికి మనం ఇక్కడ సరైన వర్బ్ ను మనం ఇప్పుడు గుర్తించాలి. ఓకే. ఈ సరైన వర్బ్ ను గుర్తించాలన్నప్పుడు the bird dash out if you leave the door of the cage. ఇక్కడ if you leave the door of the cage. లీవ్ అంటే వదిలిపెట్టుట. ద డోర్ ఆఫ్ ది కేజ్ అంటే పంజరంలో ఉన్న చిలుకను తీసేస్తే ద బర్డ్ డాష్ ఔట్. చూస్ ద కరెక్ట్ వర్బ్. ఫ్లైస్, విల్ ఫ్లై, ఫ్లై, వుడ్ ఫ్లై. ఓకే. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్‌గా మనకు టైప్ ఆఫ్ మోడల్ ఏదంటే ఇది ఇఫ్ క్లాజ్‌లో మనకు ఫస్ట్ మోడల్. ఇఫ్ క్లాజ్‌లో ఫస్ట్ మోడల్ ఏందంటే ఇఫ్ కాంబినేషన్ సింపుల్ ప్రెజెంట్, మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ అయినా ఉండవచ్చు లేదా సింపుల్ ఫ్యూచర్ అయినా కూడా ఉండవచ్చు. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ది కేజ్. ఓకే. ఆ యొక్క డోర్‌ను మనం వదిలేస్తే ద బర్డ్ ఫ్లైస్. ద బర్డ్ ఫ్లైస్. అయితే మనకిక్కడ 4 ఆప్షన్స్‌లో మనకు 2 ఉన్నాయి. విల్ ఫ్లై అనేది కూడా మనకు రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. 2 కూడా మనకు రైట్ ఆన్సర్స్. ఫ్లైస్ ఆల్సో రైట్ ఆన్సర్. విల్ ఫ్లై ఆల్సో రైట్ ఆన్సర్. ఓకే. ఇది మనకు ఇఫ్ క్లాజ్‌లో ఫస్ట్ మోడల్. దీన్ని మనం రియలిస్టిక్ కండిషన్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ది ఫ్లోర్. మనము ఫ్లోర్ మీద పడుకోవలసిన అవసరము లేదు. నీడ్ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్. స్లీప్ అనేది మెయిన్ వర్బ్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. స్లీప్ అనేది మనకి V1 ఫార్మ్. స్లెప్ట్ అనేది V2 ఫార్మ్. స్లెప్ట్ అనేది V3 ఫార్మ్. యాస్ దే ఆర్ డాష్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే ఈ వాక్యాన్ని పూర్తి చేయడానికి ఇక్కడ ఉండేటువంటి ఫ్రేజెస్ మనకి 4గింటిలో ఒకటి సరైనది గుర్తించాలా. ఓకే. ఫైన్. వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మరొకసారి ఈ యొక్క దీని అర్థం చూడండి. మనము ఫ్లోర్ మీద పడుకోవలసిన అవసరము లేదు. యాస్ దే ఆర్. అక్కడ ఏమున్నాయి? నాట్ బెడ్స్ ఇనఫ్. పలకడానికి కూడా మీకు సెన్స్ ఇవ్వడంలో చూడండి. ఇది కానీ మీకు జనరల్‌గా ఈ 4థ్ వన్ కానీ నాట్ బెడ్స్ ఇనఫ్, బెడ్స్ ఇనఫ్. ఈ 2 కూడా మనకు జస్ట్ వితిన్ స్పాన్ ఆఫ్ 30 సెకండ్స్‌లో దీన్ని తీసేయండి. మీరు ఆలోచించాల్సింది ఈ రెండే. ఓకే. వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్.
ఫ్లోర్ మీద పడుకోవాల్సిన అవసరం లేదు. యాస్ దే ఆర్ నాట్ ఇనఫ్ బెడ్స్. అంటే బెడ్‌లు ఎక్కువగా లేవు అనేది ఒక సెన్స్‌లో ఉంది. యాస్ దే ఆర్ ఇనఫ్ బెడ్స్. అక్కడ సరిపోయినంత బెడ్‌లు ఉన్నాయి. అంటే ఫ్లోర్ మీద పనుకోకపోతే నెక్స్ట్ ఎక్కడో ఒక చోటైతే నిద్రపోవాలా. నిద్రపోవాలంటే మనకక్కడ బెడ్‌లు గాని, కాట్లు గాని ఉండాలా. అక్కడేమవుతుంది అప్పుడు మనకిక్కడ పాజిటివ్‌లో రావాలా గాని నెగెటివ్‌లో రాదు. అప్పుడు పాజిటివ్‌లో ఏముంది? ఇనఫ్ బెడ్స్ అనేది మనకు రైట్ ఆన్సర్. అప్పుడు మనకు నాట్ వచ్చిందంటే మనకు బెడ్‌లు లేవు, ఫ్లోర్ మీద పనుకోలేము. దెన్ ద మీనింగ్ ఈస్ నాట్ మీనింగ్‌లెస్. దానికక్కడ మీనింగ్ అనేది మనకు సరైన అర్థాన్ని ఇవ్వదు కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇనఫ్ బెడ్స్. యాస్ దే ఆర్ ఇనఫ్ బెడ్స్. అక్కడ మనకు కావాల్సిన బెడ్‌లు ఉన్నాయి. వి నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మనం ఫ్లోర్ మీద పడుకోవాల్సిన అవసరము లేదు. ఓకే. నెక్స్ట్ I had scarcely put the phone down when it rang again. యాహ్! ఇక్కడ scarcely put the phone down when it rang again. The meaning of the sentence can be expressed. ఇక్కడ చెప్పిన వాక్యానికి మనము సరియైన అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని గుర్తించండి అనేది దీని యొక్క మీనింగ్. I had scarcely put the phone down when it rang again. మరొకసారి మనకు ఫోన్ రింగ్ అయితే నేను ఆ ఫోన్ అనేది కింద పెట్టను అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మీనింగ్ ఉంది. అయితే ఇందులో మేజర్‌గా మనం ఫోకస్ చేయవలసినటువంటి ఎలిమెంట్ ఏదంటే స్కేర్స్‌లీ వెన్. స్కేర్స్‌లీ వెన్. ఇక్కడ మనకు స్కేర్స్‌లీ అనేది ఒకటి, తర్వాత వెన్ అనేది. ఈ స్కేర్స్‌లీ వెన్ అనేది మనం జనరల్‌గా ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఏదైనా 2 వాక్యాలు ఒకే సమయంలో గతంలో జరిగినప్పుడు ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఏవైనా 2 వాక్యాలు ఒకే సమయంలో గతంలో జరిగినప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద పాస్ట్. ఐ డోంట్ సే ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రెజెంట్‌లో జరగదు, ఫ్యూచర్‌లో జరగదు. గతంలో 2 పనులు ఒకేసారి జరిగినప్పుడు మనము స్కేర్స్‌లీ వెన్ అనేది ఉపయోగిస్తాం. అదే ప్యాటర్న్‌లో మనకు ఉపయోగించే మీనింగ్ వచ్చే విధంగా ఏమి ఉంది? 4 ఆప్షన్స్ అనేది మనం చూస్తే లెట్ అస్ సీ. నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ బాగా గుర్తుంచుకోండి. 4 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేస్తూ రైట్ ఆన్సర్ అనేది చెప్పవచ్చు. ఓకే. నో సూనర్ హాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ థాన్ ఇట్ రాంగ్ అగైన్. ఇదొకటి. ఐ పుట్ ద ఫోన్ డౌన్ ఆఫ్టర్ ఇట్ హాడ్ రంగ్ అగైన్. ఇక్కడేమన్నాడు? ఆఫ్టర్ ఇట్ హాడ్ రంగ్ అగైన్. తర్వాత కూడా అది ఫోన్ రింగ్ అయితే నేను ఫోన్ కింద పెడతా అంటున్నాడు. కానీ ఇక్కడ అంత గ్యాప్ ఇవ్వలేదు. 2 జరిగిన పనులకు అంత గ్యాప్ ఇవ్వలేదు. 2 కూడా సైమల్టేనియస్‌లో కొద్దిపాటి సమయము సెకండ్స్ ఆఫ్, మినిట్స్ ఆఫ్ టైమ్‌లో 2 పనులు జరుగుతాయి. కానీ ఇక్కడ ఆఫ్టర్ అంటే కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ ఇట్ రింగ్స్ అగైన్. ఇది మీనింగ్‌లెస్‌లో ఉంది. బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ అనేది మనకు ఈస్ మీనింగ్‌లెస్. అంటే సరైన విధంగా లేదు. లేదు నీకిది అర్థం కాలేదంటే రింగ్ అనేది మనకు వి1 ఫార్మ్. ఓకే. స్కేర్స్‌లీ వెన్ కాంబినేషన్‌తో వి1 అనేది మనకెక్కడ రాదు కాబట్టి దీన్ని తీసేయొచ్చు. ఆఫ్టర్ ద ఫోన్ రింగింగ్ అగైన్ అంటే మళ్ళా కూడా మోగితే ఐ పుట్ ఇట్ డౌన్. మళ్ళా పెడితే అప్పుడు కింద పెడతా అనేది కూడా ఇది మీనింగ్‌లెస్. ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూడండి. నో సూనర్ హాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ థాన్ ఇట్ రాంగ్ అగైన్. ఇది పాస్ట్‌లో ఉంది. మనకు ఇది కూడా పాస్ట్‌లో ఉంది. నో సూనర్ థాన్ అనేది కూడా మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, గతంలో 2 యాక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు ఆ సందర్భంలో మనము నో సూనర్ థాన్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి మనకిక్కడ స్కేర్స్‌లీ వెన్‌కి మనకు రిలవెంట్‌గా ఉండే ఆన్సర్ వచ్చేసి నో సూనర్ తర్వాత థాన్. కంపల్సరీగా థాన్ అనేది కూడా ఉండాలి. గెట్ థిస్ పాయింట్. ఇది మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. అయితే మనకు ఇంకొక బిట్ ఏదంటే స్కేర్స్‌లీ అనేటువంటిది వెన్ అనే కంజంక్షన్ ఫాలో అవుతుంది. నో సూనర్ అనేది థాన్ అనేటువంటి కంజంక్షన్ ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ మనకు ఫిక్స్డ్ ఫార్మాట్. మనకి ఏ విధంగా అయితే ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ ఉన్నాయో అదే విధంగా స్కేర్స్‌లీ, వెన్
నో సూనర్ దాన్. ఇది మీకు అడిషనల్‌గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ అంటే ఒక పదాన్ని గుర్తించండి. దట్ కెన్ బి యూజ్డ్ దాన్ని ఈ విధంగా ఉపయోగిస్తాము. టు రైట్ రాయడానికి అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. చదివేటప్పుడు ఇక్కడి నుండి కలిపి అంతగా చదవండి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు చదవండి. అంతేగాని ఈ అడ్వర్బియల్ అని ఒకసారి, క్లాజ్ అని ఒకసారి, కండిషన్ ఒకపారి చదివినారంటే నీకు పొరపాటున కూడా క్వెషన్ అర్థం కాదు. ఓకే. ఇంతవరకు ఒక ప్యాటర్న్‌లో చదవాలా. చూస్ ద వర్డ్ గుర్తించండి. ఒక పదాన్ని గుర్తించండి. దట్ కెన్ బి యూజ్డ్ ఆ పదాన్ని ఉపయోగిస్తాము. టు రైట్ రాయడానికి. ఏది? అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషన్‌ని ఉపయోగించేటువంటి క్లాజ్ అనేది మనము గుర్తించాలా. ఓకే. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్‌గా ఏమి ఆలోచించకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశం కూడా ఉంది. జనరల్‌గా మనకొక మేజర్ టాపిక్ ఉంది. టెన్సెస్ తర్వాత మనం ఇఫ్ క్లాజ్ అనేది డిస్కస్ చేస్తాం. ఇఫ్ క్లాజ్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే కండిషన్. ఇఫ్ క్లాజ్ అనేది కండిషన్ గురించి డిస్కస్ చేస్తుంది కాబట్టి మనకు అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అనేది మనకు జనరల్‌గా ఎక్కడ ఉపయోగించవచ్చంటే ఇఫ్‌తో ఉపయోగిస్తాము. రైట్ ఆన్సర్ అనేది మనకు జనరల్‌గా చెప్పుకోవాలంటే ఇఫ్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సిన్స్, బికాజ్ అనేది రీజన్. అంటే ఏదైనా ఒక కారణం. సిన్స్ ఐ ఫీల్ థర్స్టీ ఐ డ్రింక్ వాటర్. నేను దప్పిగా ఉన్నాను కాబట్టి నీళ్లు తాగాను. ఓకే. సిన్స్ ఐ ఫీల్ థర్స్టీ అంటే కారణాన్ని తెలియచేసేవి ఈ 2. ఓకే. తర్వాత మనకు యాజ్ అనేది కూడా మనము చూస్తే సిన్స్, యాజ్, బికాజ్. యాజ్ కూడా మనకు రీజన్‌కి మనము ఉపయోగించవచ్చు. ఓకే. అంటే మనకు కండిషన్‌లో ఉండే ప్యాటర్న్ ఏదంటే ఇఫ్. కాబట్టి మనకు అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్‌లో మనం తీసుకుంటే అక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇఫ్. ఓకే. ఇది మనకు రైట్ ఆన్సర్. తర్వాత మనకు చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ ఫ్రేజ్‌లో కరెక్ట్‌గా ఉండేటువంటి నౌన్ ఫ్రేజ్‌ని గుర్తించండి. విత్ కరెక్ట్ ఆర్డర్. అది ఏ విధంగా ఉండాలా? ఆర్డర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఆర్డర్ అనేది మనకు కరెక్ట్‌గా ఉండాలి. ఆ ఆర్డర్ అనేది మనకు జనరల్‌గా ఏ విధంగా ఉండాలంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్‌లో మనకు కరెక్ట్‌గా ఉండాలి అనేది మనకిక్కడ ఉంది. ఓకే. అంటే ఇక్కడ నీకు ఐ మీన్ గ్రామర్‌తో ఏమి పని లేకుండా జస్ట్ ఒక సెన్స్ అప్లై చేసినా కూడా ఈజీగా మనము రైట్ ఆన్సర్ అనేది చెప్పవచ్చు. వాక్యం చివర్లో ఏముంది లీఫ్. ఎల్ఈఏఎఫ్. లీఫ్ అంటే ఆకు. ఇది మనకు నౌన్. దీని గురించి మాట్లాడేదే ఈ 2. లీఫు, లీఫు ఈ 2 మధ్యలో వచ్చినాయి ఇక్కడ. ఫస్ట్ మిడిల్ లాస్ట్‌లో. నువ్వు దీని గురించి మాట్లాడే పని లేదు. ఎత్తేయి రెండిటిని కూడా. తర్వాత మనకు ఉండేటివి ఏమున్నాయి? ఈ 2 బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్. ఏ గ్రీన్ బ్యూటిఫుల్ లీఫ్. జనరల్‌గా ఆలోచించండి. మనకు గ్రీన్ లీఫ్ అనేది పబ్లిక్‌లో గూడా చూస్తూ ఉంటాం. అంటే పచ్చని ఆకులు అని మనం జనరల్‌గా వాడుతూ ఉన్నాం. ఆ పచ్చని ఆకులు ఏ విధంగా ఉన్నాయి? అందమైన పచ్చని ఆకులు. ఏ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్. అంతేగాని పచ్చని అందమైన ఆకులు అనేది ఎక్కడ కూడా మనము చెప్పము. ఇక్కడ నీకు ఏది సెన్స్ ఏ గ్రామర్‌తో పని లేదు. ఏ సీక్వెన్స్‌తో పని లేదు. ఫస్ట్ నౌన్ నువ్వు ఐడెంటిఫై చెయ్యి. లీఫ్ అనేది ఉంది. ఆకు గురించి మాట్లాడినాము. ఆకుతో ఉండేటువంటి అడ్జెక్టివ్స్ ఏమున్నాయి? తర్వాత గ్రీన్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. మనకు గ్రీన్ అంటే పచ్చని ఆకు. తర్వాత ఏ పచ్చని ఆకు? అందమైన పచ్చని ఆకు అన్నప్పుడు మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్ అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. మోహన్ విషెస్ హి డాష్ ఎ న్యూ హౌస్. ఓకే. మోహన్ యొక్క ఇంటెన్షన్ ఏందంటే హి డాష్ ఎ న్యూ హౌస్. అతను కొత్త ఇల్లు విషెస్ అంటే తన కోరిక ఏదంటే ఒక కొత్త ఇల్లు కలిగి ఉండడము అనేది తన యొక్క కోరిక. అయితే విషెస్ అనేది మనకు జనరల్‌గా ఏ సెన్స్‌లో ఉందంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. మోహన్ విషెస్ హి డాష్ ఎ న్యూ హౌస్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ దట్ కాంటెక్స్ట్. చూస్ ద కరెక్ట్ వర్బ్ అంటే సరైన వర్బ్‌ను గుర్తించండి. ఫిట్ అంటే సూటబుల్. ద కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో సూటబుల్‌గా ఉండేటువంటి వర్బ్‌ను
గుర్తించండి అనేది మనకిక్కడ ఉండేటువంటి క్వెషన్. ఓకే. ఇక్కడ ఏమున్నాయి? ఈ హాస్, డజంట్ హ్యాడ్ ఈ కాంబినేషన్ అనేది మనకి ఇంగ్లీష్‌లో ఎక్కడా లేదండి. బాగా గుర్తుంచుకోండి. దీన్ని ఎత్తేయి. ఒక్క సెకన్ ఆలోచించొద్దండి. ఇది లేదు, ఇది లేదు. ఉండేది రెండే. హాస్ ఒకటి, హ్యాడ్ ఒకటి. జనరల్‌గా ఆలోచిస్తే ఇది ప్రెజెంట్‌లో ఉంది, ఇది ప్రెజెంట్‌లో ఉంది. అప్లై చేయవచ్చు అని ఆలోచించవచ్చు. కానీ రాంగ్ ఆన్సర్. ఎన్ హ్యాడ్ అనేది మనకు రైట్ ఆన్సర్. మోహన్ విషెస్ హి హాడ్ ఎ న్యూ హౌస్. మోహన్ కోరిక ఏదంటే తనకు కొత్త ఇల్లు కలిగి ఉండాలని తన యొక్క కోరిక. విషెస్ తర్వాత విష్ తర్వాత మనము పాస్ట్ యొక్క వర్బ్ అనేది మనం అప్లై చేయవచ్చు. పాస్ట్ యొక్క వర్బ్ అంటే ఇది మనకిక్కడ హ్యాడ్ అనేది వి2 ఫార్మ్. దీన్ని మనము అప్లై చేసుకోవచ్చు. అంటే విష్ తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ అయినటువంటి వి2 ఫార్మ్‌లో మాత్రమే ఉండాలి గానీ, ప్రెజెంట్ టెన్స్‌లో ఎప్పుడు కూడా ఉపయోగించరాదు. నేను కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ విష్ నా కోరిక ఏదంటే యూ గాట్ ఎ జాబ్. ఐ విష్ యూ గాట్ ఎ జాబ్. నా కోరిక ఏదంటే నువ్వు జాబ్ పొందాలి. దట్ ఈస్ మై విష్. అక్కడ విష్ తర్వాత ఏం అప్లై చేశాను? గాట్ ఏ జాబ్ అన్నా. అంటే విష్ తర్వాత మనం అప్లై చేయాల్సింది జీఓటీ ఐ మీన్ వి2 ఫార్మ్. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. యాహ్! రీడింగ్ ఈస్ ఎ గుడ్ హాబిట్. రీడింగ్ ఈస్ ఎ గుడ్ హాబిట్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ రీడింగ్ ఈస్. రీడింగ్ అనేది ఒక మంచి అలవాటు. పైన ఇచ్చిన వాక్యంలో రీడింగ్ అనేది ఏమవుతుంది? అనేది మనకు ఒక క్వెషన్‌లో ఉంది. ఓకే. అయితే మనం ఒకసారి చూస్తే ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, జెరండ్, హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ గాదు. పక్కాగా తీసేయండి. ఇంక ఒక్క సెకన్ ఆలోచించొద్దండి. పాస్ట్ పార్టిసిపుల్ ఎలా ఉంటుంది? వి3 ఫార్మ్. ఇంక దీని గురించి ఒక్క సెకన్ ఆలోచించొద్దండి. మనకుండేది రెండే. ఒకటి ప్రెజెంట్ పార్టిసిపుల్, రెండవది జెరండ్. జెరండ్‌కు ప్రెజెంట్ పార్టిసిపుల్‌కు తేడా ఏదంటే, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనకు అడ్జెక్టివ్‌గా పనిచేస్తుంది. జెరండ్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనకు నౌన్‌గా ఉంటుంది. నౌన్‌గా ఉన్నప్పుడు వాక్యంలో ఇది ఐ మీన్ సింగిల్‌గా వస్తుంది. అంటే సింగిల్‌గా అంటే మీన్స్ ఏ నౌన్‌ని కూడా క్యారీ అవ్వదు. ఎందుకు? ఇట్‌సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్. బేసికల్‌గా ఇట్ ఈస్ నౌన్ కాబట్టి ఎటువంటి నౌన్‌ను ఫాలో కాకుండా ఇది ఒక నౌన్‌గా ఉంది కాబట్టి జెరండ్‌ను మనము ఒక నౌన్‌గా ఉపయోగిస్తాము. కాబట్టి రీడింగ్ అనేది మనకిక్కడ జెరండ్‌గా ఉపయోగిస్తాము. ఇది మనకు రైట్ ఆన్సర్. కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్ కూడా మనకేమవుతుంది? వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. అది కూడా సేమ్ ప్యాటర్న్‌లోనే సేమ్ ఆ విధంగానే ఉంటుంది. కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో అడ్జెక్టివ్‌గా పనిచేస్తుంది. దీని కాంబినేషన్‌లో నౌన్ ఉంటుంది. డామ్ ష్యూర్. అది మనకు సబ్జెక్టివ్ పొజిషన్‌లో అయినా, ఆబ్జెక్టివ్ పొజిషన్‌లో అయినా కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్‌గా ఉండి అడ్జెక్టివ్‌గా పనిచేస్తున్నప్పుడు దాని కాంబినేషన్‌లో నౌన్ ఉంటుంది. జెరండ్ అనేది ఇట్‌సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్. అది బేసికల్‌గా నౌన్‌గా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ కూడా మరి ఒక దానితో ఎప్పుడూ కూడా ఫాలో అవ్వదు. ఇండివిడ్యుయల్‌గా ఒక నౌన్‌గా ఉంటుంది. అది సబ్జెక్టివ్ పొజిషన్ అయినా, ఆబ్జెక్టివ్ పొజిషన్ అయినా కూడా ఇండివిడ్యుయల్‌గా ఉంటుంది. అక్కడ మనకేమవుతుందంటే జెరండ్ అనేది మనం ఇక్కడ ఒక అడ్జెక్టివ్‌గా ఉపయోగిస్తాం. ఓకే. తర్వాత మధు ఈస్ ఎ డాక్టర్ అండ్ సీత, ఎ నర్స్. సీత, ఎ నర్స్. ఒకసారి మనం చూస్తే క్వెషన్ చూడండి. మధు ఈస్ ఎ డాక్టర్. ఓకే. ఇంతవరకు మీకు అర్థమైంది. మధు ఒక డాక్టరు. సంతోషం. సీత ఎ నర్స్. అంటే అంతా కలిపి ఒక వాక్యమా? లేదా ఇందులో మరొక వాక్యం ఉందా? అనేది మీరు ఆలోచించాలి. అంతా కలిపి ఒక వాక్యమా? లేదా మరి ఒక వాక్యం ఉందా? ఇంతవరకు నీకు క్లారిటీ ఉంది. ఏమని? మధు ఈస్ ఎ డాక్టర్. మధు అనే వ్యక్తి ఒక డాక్టరు. ఓకే. ఫైన్ బాగానే ఉంది. సీత, ఎ నర్స్. సీత అనేది ఎవరు? ఆమె ఒక నర్స్ అన్నాము. అది ఎలాగా మనకు అర్థపూర్వకంగా ఉందనేది మనం 4 ఆప్షన్స్‌లో చూడాల. యాహ్! ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక వాక్యం ఉంటుంది. మధు ఈస్ ఎ డాక్టర్. అక్కడికి ఒక వాక్యం అయింది. ఇది రైట్ ఆన్సరా? ఆలోచించండి. కాదు. కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్‌లో 2 వాక్యాలు ఉండాల. 2 ఉండాలి అంటే మనకేమవుతుంది ఇక్కడ? 2 వాక్యాలు గూడా సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండాల. ఇక్కడ మధు ఈస్ ఎ డాక్టర్ అనేది ఒక వాక్యము. అండ్ అనేది మనకు కంజంక్షన్‌తో మరొక వాక్యం అనేది కూడా ఉంది. సీత ఎ నర్స్. ఇక్కడ సీత, అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే హెల్పింగ్ వర్బ్ రిప్రజెంట్ చేస్తుంది. హెల్పింగ్ వర్బ్ అంటే ఏమిటి మనకు? సీత ఈజ్ ఎ నర్స్. సీత ఈజ్ ఎ నర్స్. ఓకే. అది మనకేమవుతుంది?
కాంపౌండ్ సెంటెన్స్. వెరీ ఈజీ. కాబట్టి మన రైట్ ఆన్సర్ వచ్చేసి కాంపౌండ్. ఇంకా కాంప్లెక్స్ అని మనము అసలు ఆలోచించే స్కోపే లేదు. ఈ రెండిటి గురించి మీరు ఆలోచించొద్దండి. ఎందుకంటే ఇక్కడ మనకు కాంప్లెక్స్‌లో మనకు ఒకటి సబార్డినేట్ క్లాజు, రెండవది మెయిన్ క్లాజ్ ఉండాల. కానీ 2 కూడా మెయిన్ క్లాజెసే. 2 ఇండివిడ్యువల్ అర్థాలున్నాయి. మధు డాక్టరు, సీత ఒక నర్సు. అక్కడ డాక్టర్ అయిపోయింది, నర్స్ అయిపోయింది కాబట్టి మనకు కాంపౌండ్ సెంటెన్స్. కాబట్టి కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి అస్సలు ఒక వితిన్ సెకండ్స్‌లో ఈ 2 ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఆలోచిస్తే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఓకే. నెక్స్ట్. హి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ డాష్ ఎర్త్. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఓకే. ఆర్టికల్‌ను గుర్తించండి అనేది మనకిక్కడ క్వెషన్. ఓకే. ఇంగ మీకు దీని గురించి ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు. జనరల్‌గా మనకిది యూనివర్సల్ ఫ్యాక్ట్. అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్‌కి ముందర మనము అనేటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగిస్తాం. డైరెక్ట్‌గా మనకు ఆన్సర్ వచ్చేసి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ది ఎర్త్. ఇంగంతే వీటి అసలు ఆలోచించడం వేస్ట్. తర్వాత చూస్తే నో అదర్ బాయ్ నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈస్ సో లాంగ్ యాస్ ద నైల్. ఇక్కడ నైల్ నది గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. టైప్ ఆఫ్ టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈస్ సో లాంగ్ యాస్ ద నైల్. చూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యానికి మనము సూపర్లేటివ్ సెంటెన్స్ ని మనము గుర్తించాలా. అయితే మనకు సూపర్లేటివ్ మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో మేజర్ గా 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసి నో అదర్ తో బిగిన్ అవుతుంది. ఓకే. ఈ బిగిన్ అయినటువంటి నో అదర్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా ఉంటుంది అనేది చూస్తే మనకు ఈ సెంటెన్స్‌కి ముఖ్యంగా డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఈ యొక్క సెంటెన్స్‌ని ఎవరు పని చేస్తారంటే నైల్ అనేది మనకు నౌన్. ఇది మనం తీసుకోవాలా. ద నైల్ ఈస్ ద మోస్ట్ లాంగెస్ట్. అసలు దీన్ని 2 ఎత్తేయండి. ఎందుకంటే 2 డబుల్ కంపారేటివ్‌లు మోస్ట్, లాంగెస్ట్ 2 డబుల్ కంపారేటివ్ ఒక వాక్యంలో ఎప్పుడు ఎక్కడా కూడా రావు. ఓకే. ఇంగ ఏం మాటలు లేవు. మాట్లాడుకోవద్దు. తీసేయండి. ద నైల్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ద రివర్. అసలు ఈ మీనింగే సెన్సే లేదు. చదివి చూస్తే సెన్సే లేదు. ద నైల్ అంట, లాంగెస్ట్ అంట, వరల్డ్ అంట. తర్వాత రివర్. దీన్ని ఎత్తేయండి. ద నైల్ ఈస్ ద మోస్ట్ లాంగ్ రివర్ ఇన్ ద వరల్డ్. ఇది కొద్దిగా మీనింగ్‌ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఉంది, పక్కన లాంగ్ ఉంది. లాంగ్‌ను మనము సూపర్లేటివ్‌గా మార్చుకోవచ్చు. లాంగ్, లాంగర్, లాంగెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మోస్ట్ అనేది మనకు అవసరం లేదు. కాబట్టి ద నైల్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఓకే. అంటే గుడ్డిగా మీరు ఈ ఫస్ట్, సెకండ్ తీసేసినారు. వితిన్ స్పాన్ ఆఫ్ 15 సెకండ్స్‌లో 2 ఎత్తేయొచ్చు. అంటే పూర్తిగా చదవకపోయినా కూడా ఈ కనెక్షన్‌తోనే మనము ఎత్తేయొచ్చు. తర్వాత మోస్ట్ ఉంది. ఓకే. ఫైన్. కానీ లాంగ్ అనేది సూపర్లేటివ్‌లో ఉపయోగించవచ్చు లాంగెస్ట్ అని. కాబట్టి తీసేయొచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి ద లాంగెస్ట్. ఓకే. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. దీనికి మనము సరియైన స్పెల్లింగ్ అనేది మనం ఇప్పుడు గుర్తించాలి. ఈ స్పెల్లింగ్‌లో మనకు రెజువినేట్. REJUVENINATE. తర్వాత రెజువినేట్. స్పెల్లింగ్ చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకోండి. 1కి 5 సార్లు పదాన్ని పలకడానికి ప్రయత్నించండి. గట్టిగా పలికినప్పుడు నీకు స్పెల్లింగ్ కనెక్ట్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్ కనెక్ట్ అవుతుంది. మీరు ఆ సందర్భంలో పదాన్ని తెలియకపోయినా కూడా గెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డ్ లౌడ్‌లీ. ఆ పదాన్ని మీరు ఎప్పుడైతే గట్టిగా ప్రొనౌన్సియేషన్ చేయగలరో అప్పుడు ఈజీగా మీరు గుర్తించగలరు. ఓకే. అయితే రెజువినేట్ అనేది జనరల్‌గా చూస్తే మనకు ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ అనేది కొద్ది వరకు పలకడానికి యాక్సెప్టబుల్. అంటే పలకడానికి కొద్దిగా వినసొంపుగా ఉన్నాయి. 2, 3 మీరు ట్రై చేసి చూడండి. లాభం లేదు. రెజువినేట్. రిజువినేట్. ఇక్కడ రెగు, జియు అనేది గూగా మారిపోయింది. ఆర్ఐ అనేది రిజు అనేదిగా మారిపోయింది. ఒకసారి గట్టిగా పలుకుతే ఈ 2 గుడ్డిగా ఎత్తేయండి. కరెక్ట్‌గా మీరు 2 ఆలోచించండి.
రెజువినేట్, రెజువినేట్. ఇక్కడ రెజువేనేట్, రెజువినేట్. ఓకే. ఈ పదాన్ని ఎలా పలుకుతామంటే యాక్చువల్ వర్డ్‌లో రెజువేనేట్. ఇది మనకు కరెక్ట్ స్పెల్లింగ్‌లో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. విఐ అనేది మనకు రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వెన్ దిస్ న్యూ కార్ చూస్ ద కరెక్ట్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ టు కంప్లీట్ దిస్ క్వెషన్. ఓకే. ఇక్కడ మనకేముంది? వెన్ దిస్ న్యూ కార్ అంటే ఎప్పుడు ఈ కారు అనేది మనకిక్కడ క్వెషన్. చూస్ ద కరెక్ట్ వర్బ్. సరైన వర్బ్‌ను గుర్తించండి. అండ్ సబ్జెక్ట్ అంటే ఆ క్వెషన్‌ని గుర్తించడానికి ఏమున్నాయి మనకు? 2 గుర్తించాలా. ఒకటి సబ్జెక్టు, రెండవది వర్బ్. టు కంప్లీట్ దిస్ క్వెషన్ అంటే ఈ వాక్యాన్ని పూర్తి చేయడానికి. యాహ్! ఇక్కడ మనం చూస్తే చూస్ ద కరెక్ట్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ టు కంప్లీట్ దిస్ క్వెషన్. వెన్ డు యూ బై దిస్ న్యూ కార్? ఎప్పుడు ఈ కార్‌ను కొన్నారు? అంటే ప్రెజెంట్ టెన్స్‌లో. వెన్ డిడ్ యూ బాట్? ఇది పక్కా రాంగ్ అండి. దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దండి. ఎందుకంటే డిడ్ అనేది పాజిటివ్, బాట్ అనేది పాజిటివ్. ఈ కాంబినేషన్‌లో మనకి ఇంగ్లీష్‌లో ఎక్కడా లేదు. గుడ్డిగా తీసేయండి దీన్ని. హావ్ యూ బాట్? ఓకే. వెన్ హావ్ యూ బాట్ దిస్ న్యూ కార్? హావ్ యూ బాట్ అనేది మనం జనరల్‌గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాంబినేషన్‌తో వెన్ అనేది మనము ఉపయోగించకూడదు. వెన్ అనేది మనము ఉపయోగించకూడదు. కాబట్టి మనకేమవుతుంది? ఇట్ ఈస్ రాంగ్ యూసేజ్. ఓకే. తర్వాత మనకు వెన్ డిడ్ యూ బై దిస్ న్యూ కార్? ఎప్పుడు ఈ కార్‌ను కొన్నావు? అని మనము అడుగుతున్నాం. ఇది మనకు ఏ ఫార్మాట్‌లో ఉందంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఇప్పుడు వెన్ డిడ్ యూ కమ్ అనేది రైట్ ఆన్సర్. వెన్ హావ్ యూ కమ్ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క కాంబినేషన్‌తో మనం వెన్ ఉపయోగించకూడదు. పని పూర్తయింది కాబట్టి టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్పాలనుకుంటే వెన్ డిడ్ యూ బై అనేది మనము ఉపయోగించవచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనము ఇక్కడ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డు యూ బై అనేది మనకు ప్రెజెంట్ టెన్స్. ఓకే. ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి వెన్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి డిడ్ యూ బై అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది. మనము తర్వాత డిస్కస్ చేద్దాం. టైమ్ ఒకవేళ మనకి యాప్‌లో సరిపోలేకపోవచ్చు. గో బ్యాక్ టు ఎస్పెషల్లీ వాట్ యూ కాల్ మెథడాలజీ. ఓకే. మనకు ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్‌లో 3 ఉన్నాయి. వి డిస్కస్ లాటర్. యెస్. ఇక్కడ మనము చూస్తే యూ సీ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఎనీ క్లాస్. ఇది మనం ఇప్పుడు మెథడాలజీలో ఉన్నాము. ఒకసారి మెథడ్ గురించి మీరు మెథడ్ హ్యాండిల్ చేసే విధానము వేరు. గ్రామర్ హ్యాండిల్ చేసే విధానము వేరు. ఓకే. ఇక్కడ మీ యొక్క రోల్ మారిపోతుంది. సమ్‌టైమ్స్ యూ బికమ్ ఏ టీచర్, సమ్‌టైమ్స్ యూ బికమ్ ఏ స్టూడెంట్. ఓకే. ఆ విధంగా రోల్ మారినప్పుడే ఇక్కడ మనం ఆన్సర్ అనేది మనం చేయవచ్చు. హౌ దట్ విల్ బి. ఏ విధంగానే చూద్దాము. ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఎనీ క్లాస్. ఏ క్లాస్‌కైనా కూడా కామన్‌గా ఉండేటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఏది? అనేది మన క్వెషన్. ఆఫ్ ఎనీ క్లాస్. ఐ డోంట్ టాక్ అబౌట్ ఇంగ్లీష్ క్లాస్. నేను ఇంగ్లీష్ క్లాస్ గురించి, లేదు తెలుగు క్లాసు, లేదు మ్యాథమెటిక్స్, లేదు ఫిజికల్ సైన్స్ ఆర్ సోషల్ అని ఏది కూడా స్పెసిఫిక్‌గా చెప్పలేదు. ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఎనీ క్లాస్. ఏ క్లాస్‌కైనా కూడా కామన్‌గా ఉండే ఇన్‌స్ట్రక్షన్ ఏది? ఒకటి డిక్షనరీ. మనం డిక్షనరీ తెమ్మంటామా? జనరల్‌గా మీరు టీచర్ అయితే ఏం చెప్తారు? అక్కడ టీచర్‌గా మీరు గుర్తించండి. పిల్లలకి ఏం చెప్తారు? రెండవది టెక్స్ట్ బుక్. మూడవది క్వెషన్ పేపర్. నాలుగవది లెసన్ ప్లాన్. కామన్‌గా ఆలోచిస్తే డిక్షనరీ అనేది మనకు ఆప్షనల్. పిల్లలు తెచ్చుకోవచ్చు, తెచ్చుకోలేకపోవచ్చు. రెండవది టెక్స్ట్ బుక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది క్లాస్. టెక్స్ట్ బుక్ లేకపోతే ఇంక మనమేమి చెప్పలేం పిల్లలకి. మన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఫస్ట్ టెక్స్ట్ బుక్ బేస్ మీదనే మనము మన యొక్క లెసన్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ద మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే. క్వెషన్ పేపర్ అనేది అసలు మనం ఆలోచించకూడదు. క్వెషన్ పేపర్ అనేది ఏదో యూనిట్ టెస్టో, తర్వాత హాల్ఫ్ ఇయర్లీ, యాన్యువల్ అయినప్పుడు అప్పుడు మనం కండక్ట్ చేసి ఏదో క్వెషన్ పేపర్ తయారు చేసి ఇస్తాం. అది వేరు. లెసన్ ప్లాన్ అనేది అసలు దట్ ఈస్ నాట్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అది కాదు. ఎందుకంటే లెసన్ ప్లాన్ ఏదో టీచర్ తను వ్యక్తిగతంగా ఎలా టీచ్ చేయాలా, ఎంత క్వాలిటీ ఇవ్వాలనేది తాను వ్యక్తిగతంగా ఆలోచించి ఇచ్చేది లెసన్ ప్లాన్. కాబట్టి లెసన్ ప్లాన్ అనేది అది మాన్యువల్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ కాదు.
కాబట్టి మీరు ఇట్లా ఆలోచిస్తే నీకు మెథడాలజీలో బిట్టు తెలియకపోయినా గూడా టెక్స్ట్ బుక్ అని నువ్వు పెట్టగలవు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ క్లాస్. టెక్స్ట్ బుక్ అనేది ఏ క్లాస్‌కైనా కూడా ఒక బ్యాక్ బోన్. ఓకే. నెక్స్ట్ మనకు జీటీ మెథడ్ సారీ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ డామినేటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ డ్యూరింగ్ థిస్ పీరియడ్. ఇది మనకు ఫస్ట్ క్వెషన్ ఏ విధంగా ఉంది? ఎక్కడి నుండి వచ్చింది? అనేది చూస్తే క్వెషన్ అనేది మనకు గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అనేది మనకుంది. ఇక్కడ మనకు మెథడ్స్ ఉన్నాయి. మనకు జీటీ మెథడు, డైరెక్ట్ మెథడు, బైలింగ్వల్ మెథడు ఇట్లా మనకు మెథడ్స్ ఉన్నాయి. ఓకే. ఫైన్. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. టాపిక్‌లో చూద్దాం. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ డామినేటెడ్. ఈ జీటీ మెథడ్ అనేది ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ డ్యూరింగ్ థిస్ పీరియడ్. ఈ పీరియడ్‌లో ఈ మెథడ్ అనేది ఎక్కువగా డామినేట్ చేసింది. అంటే ఎక్కువ కాలం ఈ మెథడ్ ఉపయోగించినారు. అది ఏది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. బ్రిటిషర్స్ మనకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి మెథడ్ ఏదంటే జీటీ మెథడ్. ఈ జీటీ మెథడ్‌నే ఫస్ట్‌గా ఎక్కువ కాలం రన్ చేసి తర్వాత దాన్ని రీప్లేస్ చేసిన మెథడ్ ఏదంటే డైరెక్ట్ మెథడ్. ఓకే. సరే అది వదిలేద్దాం. ప్రస్తుతానికి మనకు జీటీ మెథడ్ అనేది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అత్యధికంగా మన యూరోపియన్ కంట్రీస్‌లో ఎక్కువగా ఉపయోగించిన మెథడ్ ఏదంటే జీటీ మెథడ్. అయితే మనకు ఈ 1990, 1840, 41, 1950, 2000 ఒక్కసారి ఆలోచిస్తే 19థ్ సెంచరీలో మనకు జీటీ మెథడ్ లేదు. ఫస్ట్ బ్రిటిషర్స్ మనకు 18థ్ సెంచరీలోనే వ్యాపార నిమిత్తం వచ్చినారు. అప్పుడే జరుగుతూ ఉన్నాయి కార్యకలాపాలు. అప్పుడు మనం ఏం చేయాలంటే నీకు ఇక్కడ మీనింగ్ తెలియకపోయినా కూడా 1990, 2005 1990, 2005 అనేది అంటే టిల్ ద డేట్. నువ్వు దీన్ని డేట్ చూసినా గూడా దీన్ని ఎత్తేయొచ్చు. 1950, 2000 అంటే మొన్నటి వరకు దీన్ని గూడా ఎత్తేయొచ్చు. 1840, 41 ఒక సంవత్సరంలో ఏ మెథడ్ గూడా లేదండి. మనకుండేది 1840-1940 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఇక్కడ నువ్వు 1990 తర్వాత 2005 వరకు లేదు. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్. అతి పురాతనమైన మెథడ్ ఏదంటే జీటీ మెథడ్. 2005 వరకు లేదు. 2000 వరకు లేదు. 1 ఇయర్‌లో ఉండే మెథడ్ లేదు. నీకు తెలియకపోయినా కూడా ఈ కంపారిజన్ చేసుకున్నావంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 1840-1940. 40, 40 ఈక్వల్ 18 తర్వాత 19 వస్తుంది. 1840-1940 ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత అకార్డింగ్ టు సైకో లింగ్విస్టిక్స్ బాబ్లింగ్ స్టేజ్ ఈస్ అంటే అకార్డింగ్ టు సైకో లింగ్విస్టిక్స్ అంటే మన యొక్క ప్రవర్తనవాదుల ప్రకారము బాబ్లింగ్ స్టేజ్ అంటే ఏమిటి? ఇది ఎవరికి ఉపయోగిస్తున్నామంటే పిల్లవానికి. పుట్టిన తర్వాత మనకు పిల్లవాడు మొదటి నెల నుంచి తను ఏ విధంగా తన యొక్క లైఫ్ స్టైల్, తన యొక్క లైఫ్‌ని ఏ విధంగా లీడ్ చేస్తాడో అమ్మ ఒడిలో గాని, ఇంట్లో గాని అనేది. ఆ బాబ్లింగ్ స్టేజ్ అనేది ఏది అనేది మనం గుర్తించాల. ఇక్కడ జనరల్‌గా చూస్తే ఫస్ట్‌గా మొదలుగా మనకు గజ్లింగ్ అని ఒకటుందిమ్మా. GURGLING. గజ్లింగ్ అంటే ఫస్ట్ సౌండ్ చేస్తాడు. సౌండ్ చేసి నెక్స్ట్ స్టేజ్ వచ్చేదే శబ్దం. శబ్దం ఒక రకమైన శబ్దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అంటే సౌండ్ చేస్తూ కేకలు విచ్చలవిడి కేకలేస్తారు చూడండి. ఆ విచ్చలవిడిగా కేకలు వేసేదాన్నే మనం ఏమంటామంటే బాబ్లింగ్ స్టేజ్ అంటాం. పుట్టిన సమయంలో చిన్న చిన్నగా శబ్దాలు చేసేది గజ్లింగ్. అది ఎప్పుడు ఇక్కడ అప్ టు 5 అనుకోండి. తర్వాత 7-10 మంత్స్‌లో ఏమవుతుందంటే బాబ్లింగ్ స్టేజ్ అంటే గట్టిగా అరుపులొస్తారు. ఆ అరుపుల నుండి ఏమవుతుందంటే స్లోగా మనకు వాట్ వి కాల్ ఆహ్, మనం అంటాం మామ, అత్త అని చిన్న చిన్న పదాలు పలకడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత 15, 20లో మనకు ఒక పదము, 20, 24లో 2 పదాలు ఆ విధంగా పలుకుతూ వస్తాడు. ఓకే. అయితే మనకిక్కడ బాబ్లింగ్ స్టేజ్ అనేది రైట్ ఆన్సర్‌గా చెప్పుకోవాలంటే 7-10 అనేది మనకు ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత ద ఫాలోయింగ్ యెస్. ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్
ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్స్. ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఉండేటువంటిది ఒకటి సమస్య కాదు. అసోసియేటెడ్ అంటే దానికి సంబంధించి. ఏది? విత్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్స్. అంటే మన స్కూల్స్‌లలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒకటి సమస్యగా లేదు అని అంటున్నారు. అది ఏందనేది మనం చూద్దాం. Children get to listen to English only for about 40 minutes in their English class. Children get to listen. Children వింటున్నారు. ఏది? ఇంగ్లీషు. ఎంతసేపు? అబౌట్ 45 మినిట్స్ అంటే 45 నిమిషాల పాటు ఇంగ్లీష్ క్లాస్ వింటున్నారు. అంటే జనరల్‌గా మనం చూస్తూ ఉన్నాం. మనము అప్ టు 7థ్, 6థ్ వరకు 45-50 మినిట్స్ ఉంటుంది. అంటే 45 నిమిషాలు వినే అవకాశాన్ని పొందారు. ఇదొకటి. మెనీ టీచర్స్ యూజ్ మదర్ టంగ్ టు టీచ్ ఇంగ్లీష్. చాలా మంది టీచర్స్ వచ్చేసి మదర్ టంగ్ అంటే మన వాడుక భాష అంటే మన వాళ్ళు తెలుగు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే. ఇదొకటి. చిల్డ్రన్ గెట్ లెస్ ఆపర్చునిటీస్ టు యూజ్ ఇంగ్లీష్. చాలా మంది పిల్లలు ఇంగ్లీష్‌ను ఉపయోగించడానికి తక్కువ అవకాశాన్ని పొందుతారు. దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్ ఇన్ ఇండియా టు టీచ్ ఇంగ్లీష్. వీటిలో చూస్తే 40 నిమిషాలు మాత్రమే వింటాడు. టీచరు తెలుగు ఉపయోగిస్తాడు. పిల్లలు తక్కువ సమయంలో ఇంగ్లీష్ ఉపయోగించడానికి తక్కువ ఆపర్చునిటీ ఉపయోగిస్తారు. కానీ, ఇవి కూడా మీకు ప్రాబ్లమ్‌గానే అనిపిస్తాయి. కానీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్ ఇన్ ఇండియా టు టీచ్ ఇంగ్లీష్. అంటే దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్. ఎనీ స్కూల్ అంటే ఇండియాలో ఉండేటువంటి ఏ స్కూల్‌లో కూడా క్వాలిఫైడ్ టీచర్ లేడు ఇంగ్లీష్ బోధించడానికి అంటున్నాడు. ఇది మనకు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే స్కూల్స్‌లలో టీచర్స్ ఉన్నారు కానీ, ఏ స్కూల్‌లో కూడా టీచర్ లేడు అనేది ఎక్కడా చెప్పబడలేదు. అంటే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ లేరని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఔట్ ఆఫ్ 100%లో 30% క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈడేమన్నాడు? దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్. అంటే ఏ స్కూల్‌లో కూడా లేడని చాలా గట్టిగా వాదించాడు. కాబట్టి ఇది మనకు ఇది ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్స్. ఎందుకంటే అక్కడక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇది ద ప్రాబ్లమ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే. నెక్స్ట్ చూస్ ద ఫాల్స్ స్టేట్‌మెంట్. అంటే ఫాల్స్ స్టేట్‌మెంట్ అంటే రాంగ్ ఆన్సర్‌ని గుర్తించండి. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదా! అదే. ఫాల్స్ మీన్స్ రాంగ్ ఆన్సర్. అంటే ఇది ఏ టాపిక్‌లో కనెక్ట్ అవుతుందంటే ఫొనెటిక్స్. ఏ సింగిల్ సౌండ్ ఈస్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పెల్లింగ్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే సౌండ్ వేరు, స్పెల్లింగ్ వేరు. సౌండ్ అంటే ఫొనెటిక్స్‌లో ఉండేటువంటి సింబల్. స్పెల్లింగ్ అంటే మన ఏబీసీడీలు రాసేటువంటిది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఒక సౌండ్ అనుకోండి. ఐ అనేది ఇంగ్లీష్‌లో ఒక స్పెల్లింగ్ తీసుకోండి. ఐ అంటే కామన్‌గా మనం రాసేటువంటి ఐ అనేది. దానికి సింబల్స్ ఎన్నుంటాయంటే మనకు డిప్తాంగ్ అనేదొస్తుంది. ఆ డిప్తాంగ్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే స్పెల్లింగ్ ఏమో ఒక లెటరు, డిప్తాంగ్ ఏమో 2 లెటర్స్. అక్కడేమవుతుంది మనకు ఇక్కడ స్పెల్లింగ్ అనేది డిప్తాంగ్ వచ్చిందిక్కడ ఒక లెటర్‌కి. ఏ సింగిల్ సౌండ్ ఈస్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పెల్లింగ్స్. ఓకే. అంటే ఇక్కడ స్పెల్లింగ్ ఒకటి, సౌండ్ వచ్చేసి 2 ఉంది కాబట్టి, ఏ సింగిల్ సౌండ్ ఈస్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పెల్లింగ్స్. కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ సౌండ్ అనేది ఎక్కువ స్పెల్లింగ్‌లు కలిగి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఏమీ లేదమ్మా. మనకు 26 లెటర్స్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. 44 సౌండ్స్ ఉన్నాయి. సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి. లెటర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే. అంటే మనకు ఇది కరెక్ట్‌లో ఉంది. రాంగ్ కాదు. ఇన్ ఇంగ్లీష్ వి హావ్ సైలెంట్ లెటర్స్. అంటే కొన్ని పలికేటప్పుడు సైలెంట్‌గా ఉంటాయి. అండ్ డబ్లింగ్ ఆఫ్ కాన్సోనెంట్స్ రిగార్డింగ్ స్పెల్లింగ్. అంటే స్పెల్లింగ్‌లో చూసినప్పుడు కొన్ని సందర్భాలలో కాన్సోనెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. జనరల్‌గా మనకు కాన్సోనెంట్‌లో తీసుకుంటే మనకు అరెస్టింగ్ కాన్సోనెంట్ అనేది ఉంది. తర్వాత బిగినింగ్‌లో ఉండేటువంటి కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇది నీకు అర్థం కాకపోయినా కూడా ఇది నీకు అర్థమైనా చాలు. వి హావ్ సైలెంట్ లెటర్స్. అంటే మనకి ఇంగ్లీష్‌లో సైలెంట్ లెటర్స్ అనేవి ఉన్నాయి. రైట్ ఆన్సర్. తర్వాత యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే సౌత్ ఇండియా లాంగ్వేజెస్‌లో సెంటెన్స్ ఫార్మేషన్‌లో మనం ప్రతి చోట కూడా క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తామా? కొద్దిగా, కొద్దిగా సెన్స్ అప్లై చేయగలిగామంటే ఈజీగా మనము ఈ యొక్క ఆన్సర్‌ని మనము చేయవచ్చు. ఎందుకంటే క్యాపిటల్ లెటర్ అనేది కేవలం బిగినింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌లో మాత్రం ఉపయోగిస్తాము. తర్వాత మనకు ఎండ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ వచ్చిన తర్వాత మరి ఒక వాక్యం స్టార్ట్ అయినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తాం కానీ, అన్ని వాక్యాలకు క్యాపిటల్ లెటర్ అనేది ఎక్కడా కూడా లేదు.
కాబట్టి ఇది మనకు ఫాల్స్ స్టేట్మెంట్. వి కాంట్ ఫైండ్ వన్ టు వన్ రిలేషన్ బిట్వీన్ సౌండ్ అండ్ స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్. అవును. కరెక్టే ఇది. ఎందుకంటే 1-1 అంటే 26 లెటర్స్, 44 సౌండ్స్ అనేవి 1-1 ఉండవు. కొన్ని సందర్భాలలో స్పెల్లింగ్ ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో సౌండ్స్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి వి కాంట్ ఫైండ్. 3 లెవెల్స్ ఆఫ్ కన్సెప్చువలైజేషన్ ఐడెంటిఫైడ్ బై ఎడ్వర్డ్ ఆంటోనీ. ఎడ్వర్డ్ ఆంటోనీ అనేది మనకు ఎక్కడొస్తాడంటే, మనకు అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్‌లో వస్తాడు. అతను 3 లెవెల్స్ ఐడెంటిఫై చేశాడంట. ఇది మీకు చాలా ఈజీ. డైరెక్ట్ టాపిక్ మీదనే క్వెషన్ ఉంది. అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. కాబట్టి ఇంక దీని గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. రైట్ వన్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇది మనకు ప్రీవియస్ సెట్‌లో ఉండేటువంటి ప్యాటర్న్‌లో చూస్తే, ఇది మనకుండేటువంటి ఆహ్, టోటల్ 30 క్వెషన్స్. ఇక్కడ మీకు నేను చెప్పవలసిందేదంటే జనరల్‌గా వాట్ వి కాల్ ఒక ప్యాసేజ్ అనేదుంది. కాకపోతే మనకు టైం అనేది ఉందా? లేదా? అనేది లెట్ మీ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. ఎనీవే ప్యాసేజ్ అనేది కొద్దిగా స్పీడ్‌గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమి రాదు, ప్యాసేజ్ ఇలా ఉంది. డైరెక్ట్‌గా ఫస్ట్ మీరు చేయాల్సిందేదంటే, ప్యాసేజ్ చదివేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ క్వెషన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చదవండి. ఓకే. ఎందుకంటే వాట్ యూ కాల్ ఫస్ట్ ప్యాసేజ్ చదివి, మళ్ళా క్వెషన్‌లు చదివి, మళ్ళా ప్యాసేజ్ చదివేలాగల్లా ఇట్ టేక్స్ టైమ్ ప్రాసెస్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, ప్యాసేజ్ యొక్క లెంత్ చూసి భయపడిపోతారు. అంటే కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయని. అలా ఆలోచించొద్దండి ఎప్పుడు కూడా. ఎందుకంటే లెంత్ వేరు, ప్యాసేజ్‌ని అర్థం చేసుకోవడం వేరవుతుంది కాబట్టి, మనం చేయవలసిందేదంటే ప్యాసేజ్‌ని ఎలా అర్థం చేసుకోవాలనేది పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, డైరెక్ట్‌గా మీకు చెప్పాలనుకుంటే ఫస్ట్‌గా మీరు చదవవలసింది క్వెషన్స్. ప్యాసేజ్‌లో ఫస్ట్‌గా మీరు క్వెషన్స్ చదవాల. గాంధీ, మహాత్మా గాంధీ బిలీవ్డ్ థట్. అంటే ఈ ప్యాసేజ్‌లో ఎవరున్నారంటే మేజర్‌గా మహాత్మా గాంధీ ఉన్నాడు. ఇండస్ట్రియలైజేషన్ వుడ్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అంటే పారిశ్రామిక వ్యవస్థ అనేది అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుందంట. ఇండస్ట్రియలైజేషన్ వాస్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఇండియన్స్. ఇండియన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో పారిశ్రామిక వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నో ఆన్సర్ ఏమి సమాధానం చెప్పలేదు. ఇండియన్స్ వుడ్ నెవర్ ఎస్టాబ్లిష్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే చిన్న తరహా పరిశ్రమలు ఇండియన్స్ ఎన్నటికి కూడా స్థాపించవద్దు. ఇండియన్స్ వుడ్ హావ్ టు రీసెర్చ్ టు ఇండస్ట్రియలైజేషన్ అట్ ఎ లేటర్ స్టేజ్. అంటే తర్వాత వచ్చే కాలంలో అయినా కూడా మన యొక్క ఇండియన్స్ వచ్చేసి కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. లేదా వాటి ద్వారా అభివృద్ధి చెందవచ్చు అని ఫోర్త్ వన్. తర్వాత ద బేసిస్ ఆఫ్ అన్ ఇడిలిక్ అండ్ రూరల్ పారడైజ్. ద బేసిస్ ఆఫ్ ఇడిలిక్ అండ్ రూరల్ పారడైజ్. రూరల్ అంటే మనకు తెలుస్తుంది చూడండి. మనకు రూరల్ అంటే పల్లె వాతావరణము అనేది మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే పల్లె వాతావరణంలో ఉండేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? రాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజ్. రాపిడ్ అంటే త్వరగా పారిశ్రామిక వ్యవస్థ అనేది డెవలప్ అవ్వడం. సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్. అంటే ఫుడ్ అనేది మనం సెల్ఫ్‌గా ప్రిపేర్ చేసుకోవడం గాని, తయారు చేయడం. అంటే మన పంటలు పండించడం గాని, ఫుడ్ తయారు చేసుకోవడం. క్లాత్ బట్టలు తయారు చేసుకోవడం. సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ స్టైల్. అంటే సింపుల్‌గా నివసించడం. బ్రింగింగ్ ద గ్లిటరింగ్ ప్రైజెస్ టు ద విలేజెస్. విలేజెస్‌కి కొత్త కొత్త హంగులు తీసుకొని రావడం. అంటే కొత్త కొత్త హంగులంటే మనకు లేనిపోని ఆర్భాటాలు చేయడం అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సపోర్టింగ్ ద హోల్డింగ్ పవర్‌ఫుల్ పొజిషన్స్. అంటే మంచి మంచి పొజిషన్‌లో ఉండడం. అంటే మేయర్ గాని, కలెక్టర్ గాని ఏదో కొన్ని పొలిటీషియన్స్ గాని అట్లా. ఇవన్నీ కూడా విలేజెస్‌లో జరగవు. ఒకటి జరుగుతుంది. ఏది అనేది చూద్దాం. మహాత్మా గాంధీ వ్యూస్ అపోజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజ్ బికాజ్. అక్కడ మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయం ప్రకారము అపోజ్ మీన్స్ తిరస్కరించుట. ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణను తిరస్కరిస్తున్నాడు. ఎందుకు అంటే ఇట్ వుడ్ హెల్ప్ ద పూర్ నాట్ ద రిచ్. అంటే పేదలకు మాత్రం సహాయం చేస్తుందంట. నాట్ రిచ్. ఇది గుడ్డిగా తీసేయొచ్చు. ఈ జనరల్‌గా ఆలోచించినా కూడా. ఇట్ వుడ్ టేక్ అవే ద స్కిల్స్ ఆఫ్ విలేజెస్. విలేజెస్‌లో ఉండేటువంటి స్కిల్స్‌ను తీసుకొని వెళ్తుందంట. లేదు. ఇట్ వుడ్ అఫెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద విలేజ్.
అంటే విలేజెస్‌లో ఉండేటువంటి సాంప్రదాయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇట్ వుడ్ డిస్ట్రాయ్ ద స్కిల్స్ ఆఫ్ ద విలేజెస్. అంటే విలేజెస్‌లో ఉండేటువంటి స్కిల్స్ నైపుణ్యాన్ని నాశనం చేస్తుందంట. డిస్ట్రాయ్ మీన్స్ నాశనం. అంటే ఇక్కడ కామన్‌గా ఆలోచిస్తే మీరు రైట్ ఆన్సర్ దీన్ని ఈజీగా పెట్టొచ్చు. ఇట్ వుడ్ అఫెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద విలేజెస్. నో డౌట్. అంటే ప్యాసేజ్ చదువుకున్నా కూడా ఇది పెట్టొచ్చు. ఇట్ ఈస్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇట్ వుడ్ అఫెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద విలేజెస్. ఇంక మనకి ఎన్ని ఉన్నాయి క్వెషన్స్? రెండే ఉన్నాయి. ప్యాసేజ్ చూడండి. మహాత్మా గాంధీ బిలీవ్డ్ నమ్ముతున్నాడు థాట్ ఇండస్ట్రియలైజేషన్ వాస్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్ థాట్ ప్లేగ్ ద మాస్ ఆఫ్ ఇండియాస్ పూర్, that villages should be taught to be self-sufficient in food, weave their own cloth from cotton, and achieve the glittering prizes that the 20th century so temptingly offers. Such an idyllic and rural paradise did not appear to those who inherited the reins of political power. ఇప్పుడు దీని గురించి మీనింగ్ అర్థం కాకుండా అంటే జస్ట్ పైన చూసి కింద చూసి చేస్తామే ఆ ప్యాటర్న్ లో చూడండి ఎలా ఉందో. Mahatma Gandhi believed that industrialization would solve all the problems. Industrialization was no answer to the problems. ఇండస్ట్రియలైజేషన్ వాస్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్. నీకు ఈయన దొరికిపోయింది. ఇండస్ట్రియలైజేషన్ ఎటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వదు. ఇక్కడ మనకేముంది? వాస్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఇండియన్స్. అయిపోయి నీకు ఒక బిట్ వచ్చింది ఈడ. తర్వాత మనకు కింద చూస్తే ఇండియాస్ పూర్ దట్ విలేజర్స్ షుడ్ బి టోల్డ్. విలేజర్స్ ఏ విధంగా ఉండాలంటే టు బి సెల్ఫ్ సఫిషియెంట్. కావాల్సినంత ఆహారము, వారి బట్టలు వాళ్ళే పత్తితో బాగా తయారు చేసుకుంటూ మంచి సాంప్రదాయము విలేజెస్‌లో ఉండేటువంటి జీవనాన్ని కొనసాగించాలి అన్నాడు. అచీవ్ మీన్స్ అవాయిడ్. ఏం చేయాలంట? 20వ సెంచరీలో ఉండేటువంటి గ్లిటరింగ్ ప్రైజెస్ అంటే హంగులు ఆర్భాటాలు అంటే లేనిపోని ఎక్స్‌పోజర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ అవి ఇవి లేకుండా సింపుల్‌గా ఉండాలని చెప్తున్నాడు. ఈ అచీవ్ అనే మీనింగ్ తెలియకపోతే సో టెంప్టింగ్లీ ఆఫర్స్ చూడండి. ఇది నెగెటివ్ మీనింగ్. అంటే టెంప్ట్ అవుతారు జనాలు చూడగానే. ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ గాని, ఫుడ్ గాని, ఫ్యాషన్ టెక్నాలజీ గాని చూడగానే అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. తీరా చూస్తే ఏమీ ఉండదు. ఇది తెలియకపోయినా, ఇది అర్థం చేసుకున్నా కూడా మీకు కొద్దిగా క్లూ అవుతుంది. సచ్ అన్ ఇడిలిక్ రూరల్ పారడైజ్. రూరల్ పారడైజ్ అంటే ఇద్దో ఇక్కడ. ఏది ఫుడ్ తయారు చేసుకోవడము, బట్టలు చేసుకోవడము, సింపుల్‌గా ఉండడము. ఇడిలిక్ రూరల్ పారడైజ్ డిడ్ నాట్ అపియర్ టు దోస్ ఇన్‌హెరిటెడ్ ద రెయిన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్. ఈనాటి కాలంలో ఉండేటువంటి పొలిటికల్ వ్యవస్థలో కానీ, జీవన మనుగడలో కానీ, ఈ మధ్య కాలంలో ఈ సింప్లిసిటీ అనేది ఉండదు. ఇడిలిక్ అండ్ రూరల్ పారడైజ్ అనేది మన క్వెషన్‌లో ఉంది ఇక్కడ. ఎక్కడ? ఇది. ఇదేమైంది? ఇడిలిక్ అనేది సచ్ అన్నాడు. సచ్ దేని గురించి? విలేజ్ గురించి. విలేజ్‌లో ఏమున్నాయి అక్కడ? సింపుల్‌గా ఉండే ఫుడ్ తయారు చేసుకోవడం, బట్టలు తయారు చేసుకోవడం, సింపుల్‌గా నివసించడం. ఇది మనకు రైట్ ఆన్సర్. రాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే త్వరగా డెవలప్ అవ్వడం. విలేజెస్ త్వరగా ఎప్పుడవుతున్నాయి? అసలు లేనే లేదు. బ్రింగింగ్ ద గ్లిటరింగ్ ప్రైజెస్ టు ద విలేజెస్ అంటే హంగులు ఆర్భాటాలు తీసుకొని రావడం లేదు. సపోర్టింగ్ హోల్డింగ్ పవర్‌ఫుల్ పొజిషన్స్ లేదు. కాబట్టి మనకు 2 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటూ కొద్దిగా పదాలను అక్కడిక్కడ కంపేర్ చేసుకుంటూ చేయగలిగినా కూడా ఈజీగా మీరు రైట్ ఆన్సర్ అనేది చేయవచ్చు. ఓకే. ఇది మనకు టెట్‌కు సంబంధించి మెథడ్ ప్లస్ కంటెంట్‌కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. క్లారిటీగా మీరు ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్‌బాక్స్‌లో మనకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. I give you your clarification whatever you have any doubts. Okay, let us see in the next video.